కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు కవితమ్మ జగిత్యాల పబ్లిక్ మీటింగ్ మీద కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద తన తండ్రి మీద నిన్న సంచలనమైనటువంటి వ్యాఖ్యలను అయితే మరొక్కసారి చేయడం జరిగింది. మీరు చక్కగా పనిచేయక మరొకసారి ప్రజలు తప్పు చేసిండ్రు అనేటటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇకనైనా మీ బుద్ధి మార్చుకోండి, మీ అహంకారం తగ్గాలే. మీరు మీ పరిపాలనలో ఎక్కడ లోపం చేసిండ్రు, తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ ప్రజలు ఏదో తప్పు చేసిండ్రు అనేటటువంటి విధంగా మీరు వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఇంకా రాజకీయంగా మీకు రోజు రోజుకి ఇబ్బందులే గురైతాయి అని చెప్పి సంచలనమైనటువంటి వ్యాఖ్యలను అయితే కవిత చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే మిత్రులారా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారం కోల్పోయిన తర్వాత పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమైండు. నాకు పదవి ఉంటేనే పని చేస్తా, ఇక లేకపోతే నేను పని చేయను, ఫామ్ హౌస్లో పోయి పడుకుంటా అనే లెవెల్లో ఆయన ఈరోజు పనితీరు ఉన్నది. మనం చూసినాం. చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఆయన రాజకీయం చేస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్ళి తన హోదాని సుదీర్ఘంగా 40-50 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని కూడా పక్కన పెట్టి ప్రతిపక్ష నాయకునిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే కూడా అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన కొట్లాడిండు. అది నిజమైనటువంటి రాజకీయ నాయకుని లక్షణం. కానీ కేసీఆర్ మాత్రం తన అహంకారంతోని, తన బలుపుతోని, నాకు సింహాసనం ఉంటేనే నేను ప్రజల మధ్యన ఉంటా, ఇక లేకపోతే నేను ఫామ్ హౌస్లో పోయి పడుకుంటా, ఇట్లయితే ప్రజలు ఎందుకు ఆదరిస్తారు మిమ్మల్ని? కవిత చెప్పిన దాంట్లో తప్పు లేదు. రాజకీయ నాయకుడు అనేటటువంటి వాడు అప్డేట్ అవుతుండాలి. పదవి ఉంటేనే పని చేస్తా, లేకపోతే ఎందుకంటే ప్రజలు కూడా నిన్ను ఎందుకు అనుకుంటారు, నీ అవసరం ఏముంటుంది? మీరు ఈ రకంగా అహంకారము, బలుపు ప్రదర్శిస్తున్నారు కాబట్టే ఏ ఎన్నికొచ్చిన ప్రజలు మీకు అక్కడ కర్రు కాల్చి వాత పెడుతున్నారు. ప్రజలు 2023లోనే తప్పు చేసినారు అని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు ఇంకా తప్పు చేస్తున్నారు అని చెప్పి మీకు కర్రు కాల్చి వాతలు పెడుతూనే ఉన్నారు. పార్లమెంటు ఎన్నికలు వస్తే గుండు సున్ను వచ్చినాయి, తర్వాత ఎమ్మెల్సీ వస్తే అక్కడ అభ్యర్థులనే పెట్టలేదు, తర్వాత స్థానిక సంస్థల్లో వస్తే మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మొన్న జరిగినటువంటి మున్సిపల్ కావచ్చు, కార్పొరేషన్లో మొత్తం చేతులు ఎత్తేసిండ్రు. తర్వాత జరిగినటువంటి జూబ్లీహిల్స్ కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, ఏ ఉప ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైనటువంటి మెజార్టీతోని ప్రజలు పట్టం కడుతున్నారు. మీరు మారాలే, మీ బుద్ధి మారాలే, ప్రజలు మారాలే. ప్రజలు తప్పు చేసిండ్రు అనేటటువంటి ధోరణి మీద మీరు వీడి మీరేం తప్పు చేస్తున్నారు, మీ ప్రవర్తన ఏ రకంగా ఉన్నది, అధికార పక్షంలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి లోపాలేంటివి, ఏ రకంగా తప్పు చేసిండ్రు, ఏ రకంగా ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటారో బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పి ఎస్ ఇది మేము తప్పు చేసినాం, దీన్ని సరిదిద్దుకుంటామనే లెవెల్లో మీరు పనిచేయలే. కానీ ఎంతసేపు ప్రజల్ని నిందితులుగా చేస్తే ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు తమకు నచ్చిన వ్యక్తిని ప్రభుత్వంలో కూర్చోబెట్టడానికి రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది. కాబట్టి ప్రజల యొక్క తీర్పుని గౌరవించాలి ఎవడైనా, ఏ రాజకీయ నాయకుడైనా. చూడొచ్చు ఒక్కసారి, 1000 ఏళ్ళైనా బీఆర్ఎస్ మారదు. ఎన్నికల్లో ఓటమిపై ఇప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోవట్లే కవిత. 1000 ఏళ్ళైనా మీ జీవితం మారదు. ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయినాము, ఓటమికి గల కారణాలపై ఈ రోజుకు కూడా అధ్యయనం చేయకుండా ప్రజలను ఇంకొకరినో నిందిస్తే దానివల్ల ఉపయోగం లేదని చెప్పి కవితమ్మ చెప్పడం జరిగింది. ప్రజలే తప్పు చేశారంటూ చులకనగా మాట్లాడుతున్నారు, రాజకీయ పునరేకీకరణ అంటూ తెలంగాణ వ్యతిరేకుల్ని తెస్తున్నారు. 75 ఏండ్ల జీవన్ రెడ్డిని 25 ఏండ్ల యువకుడంటే యువతరం ఏమి కావాలి? తెలంగాణ రాష్ట్రం కోసం రాజశేఖర్ రెడ్డి గారి పంచన చేరి తెలంగాణ ఉద్యమకారుల మీదనే పోటీ చేసి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పని చేసినటువంటి జీవన్ రెడ్డి లాంటి ఒక కాలం జల్లినటువంటి రాజకీయ నాయకుల్ని
ఇంకా యంగ్ నవయుగ యువకుడు అంటే 75 ఏళ్ళు దాటినటువంటి రాజకీయ నాయకుడిని యువకుడు అంటే మరి 25 ఏళ్ళు ఉన్నటువంటి యువ నాయకులు ఏమైపోలే మామూలుగానే చెప్తుంటారు యువత రాజకీయాలకి రావాలని చెప్తుంటారు. 75 ఏళ్ళు 80 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇంకా రాజకీయంలో పెత్తనం చెల్లించి తన కాలం చెల్లినటువంటి నిర్ణయాలను తీసుకొని వచ్చి ప్రజల మీద రుద్దుతే మళ్ళీ యువకులు ఏమైపోవాలని చెప్పి కవిత చెప్పింది, దాంట్లో తప్పు లేదు కదా. కవితమ్మ మీకు తెలుసో లేదో జీవన్ రెడ్డి కావచ్చు కేసీఆర్ ఇద్దరు కాలం చెల్లిన అవుట్డేట్ పొలిటీషియన్, వాళ్ళు దేనికి పనికిరారు. మీ అయ్యకు మీరంతా తలా ఒక దిక్కు పోయినారు కాబట్టి అదే ఫామ్ హౌస్లో మీ అయ్య గారికి కాలక్షేపం చేయడానికి సాయంత్రం పూట మార్నింగ్ పూట ఇద్దరు కలిసి వాకింగ్ చేసుకోవడానికి సరదాగా టైంపాస్ కాకుంటే ఊర్లలో పెద్ద మనుషులు రిటైర్మెంట్ అయిన వాళ్ళు కావచ్చు సీనియర్ సిటిజన్స్ అందరు కలిసి ఒక దగ్గర రచ్చబండ దగ్గర వచ్చి అందరూ కట్ట మీద కూర్చొని కాలక్షేపం చేస్తుంటారు టైంపాస్ కాక. అట్లా మీ అప్పకు టైంపాస్ కావడానికి 25 ఏళ్ళ యువ నాయకుని తీసుకొని పోయి మీ అప్పతో టైంపాస్ చేయమంటే చేయడు. కాబట్టి ఇటువంటి కాలం చెల్లినటువంటి నాయకుల్ని తీసుకొని వచ్చి కొంత టైంపాస్ చేసుకోవడానికి మాత్రం పనిచేస్తాడు జీవన్ రెడ్డి. గుంటనక్క ఆర్ఎస్ఎస్ నేతల్ని కలిశారని గుంపు మేస్త్రి చెబుతున్నాడు. కోర్టు తీర్పుల్ని ప్రభావితం చేసేలా సీఎం మాట్లాడుతున్నారని ప్రశ్న. ఆర్ఎస్ఎస్ నేతల్ని గుంటనక్క కలిశారని చెప్పి హరీష్ రావు మీద కూడా ఆమె సంచలనమైనటువంటి వ్యాఖ్యలను అయితే కల్వకుంట్ల కవిత చేయడం జరిగింది. కేసీఆర్ నిజంగా నీకు దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే నీ కుటుంబాన్ని నీ సంసారాన్ని సక్కా పెట్టుకో, నీ బిడ్డనే సక్కా చూసుకోలేకపోతున్నావు. నీవే చెప్తుంటివి కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చెప్పించిండంట, ఎట్లా చెప్పించిండు అని చెప్పి. అదేవిధంగా నీ కడుపులో పుట్టినటువంటి బిడ్డని బయటికి గెంటేసి కాలం చెల్లినటువంటి నేతలని అవుట్డేట్ పొలిటీషియన్లని వరుసగా 5-6 సార్లు ఓడిపోయిన వాళ్ళని ప్రజలు చీకొట్టిన వాళ్ళని ఇదే బ్రహ్మాస్త్రము ఇదే ఇక ఏదో కోహినూరు వజ్రం కింద తీసుకొని వచ్చి పార్టీలో కలుపుకొని ఇక నీవు నేను కలిసి రాష్ట్రాన్ని మొత్తం ఇచ్చేస్తా అజ్జేస్తా అనే లేవల్ల నీ కటింగులు బంజాయి. జీవన్ రెడ్డి వల్ల ఏమి కాదు. ఏమైనా చక్కగా అయితే ఆయన 4 సార్లు 5 సార్లు వరుసగా ఎందుకు ఓడిపోతాడు, ప్రజలు ఎందుకు చీక్ కొడతారు? 15 సార్లు బీఫామ్ ఇస్తే ఆయన 5 సార్లు 6 సార్లు గెలిచిండు. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఘోర ఓటమిపై బీఆర్ఎస్ ఇప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదని, ప్రజలే తప్పు చేశారనేలా చులకన చేసి మాట్లాడుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. జగిత్యాల సభలో 75 ఏళ్ల కూర వృద్ధుడిని చేర్చుకొని రాజకీయ పునరేకీకరణ అంటున్నారని తెలంగాణ వ్యతిరేక శక్తుల్ని తెచ్చి తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం చేస్తున్నారని విమర్శించారు. 1000 ఏండ్లైన బీఆర్ఎస్ పార్టీ మారదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె హైదరాబాద్లోని జాగృతి ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. జగిత్యాల బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకత్వం పల్లెత్తు మాట కూడా అనకపోవడం ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. లోక్సభలో మహిళా బిల్లు డీలిమిటేషన్ బిల్లు జనగణనపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. నిజంగా చెప్పాలంటే మిత్రులారా, బీజేపీ వ్యతిరేక విధానాలని వాళ్ళు తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఆ బిల్లులు ఓడిపోయే విధంగా పనిచేస్తే మరి జగిత్యాలలో ఇంత పెద్ద మీటింగ్ పెట్టి సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అని ఏతులు కొట్టినటువంటి ఏతల పోతురాజు నరేంద్ర మోడీ కావచ్చు బీజేపీ ప్రభుత్వం మీద పల్లెత్తు మాట కూడా మొన్న జరిగినటువంటి జగిత్యాల మీటింగ్లో ఎందుకు మాట్లాడలేదు? ఏది బీజేపీ బీఆర్ఎస్ మధ్య లాలుచి రాజకీయం? ఇక్కడ కేసీఆర్ సభ నడుస్తుంటే ఢిల్లీలో పోయి ఢిల్లీ పెద్దలతోని హరీష్ రావు ఏం మంతనాలు జరిపిండు? కాళేశ్వరం కుంభకోణం మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ జరగట్లేదు? అంటే మీరిద్దరు ఎవరికి ఒకరు అవిభక్త కవలల కింద మారి ఒకరి కోసం ఒకరు పనిచేస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. కవిత చెప్పిన దాంట్లో తప్పే లేదు. ఎందుకు మాట్లాడలేదు కేసీఆర్? సుదీర్ఘంగా రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తివి. డీలిమిటేషన్ వల్ల తెలంగాణకు కావచ్చు దక్షిణ భారతదేశానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంటే దాని మీద నీవెందుకు పల్లెత్తు మాట మాట్లాడలేదు? అంటే మీరిద్దరు పెవికాల్ బంధం, ఇద్దరు కలిసి పనిచేస్తున్నారని మాత్రం స్పష్టంగా తెలుస్తున్నది.
కాబట్టి కాలం చెల్లిన నేతలతోని నరేంద్ర మోడీ కూడా ఒక కాలం చెల్లినటువంటి రాజకీయ నాయకుడు. ఆయనకు కూడా త్వరలోనే వీడుకోలు పలికే సమయం దగ్గరకు వచ్చింది. మీరందరు కలిసి కాలక్షేపం చేతురు. కాబట్టి ముందు మీ బిడ్డ లేవనెత్తినటువంటి అంశాలకు సమాధానం చెప్పు కేసీఆర్. ఈ రకంగా కల్వకుంట్ల కవిత మాత్రము సంచలనమైనటువంటి వ్యాఖ్యలను కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద చేయడం జరిగింది. మరి ఏం సమాధానం చెప్తారు ఏందో చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. మరి సమాధానాలు చెప్తారా లేదా చూద్దాం. అది అట్లుంటే ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్, జనరల్ ట్రాన్స్ఫర్లపై నిషేధం ఎత్తివేస్తూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు. కనీసం ఒకే చోట కనీసం 3 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి ఉంటేనే బదిలీకి అర్హత. 4 ఏళ్ళు అదే చోట ఉంటే తప్పనిసరి ట్రాన్స్ఫర్. జనగణన విధుల్లో ఉన్న సిబ్బందికి పూర్తిగా మినహాయింపు. ఏ కేడర్లో అయినా మొత్తం సిబ్బందితో బదిలీలు 40% మించొద్దు. స్పౌజ్ కేసులు, క్యాన్సర్ బాధితులకు టాప్ ప్రయారిటీ. మే 1 నుంచి 31